హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో తొలి ఏకాదశి రోజు ప్రసాదంగా పెట్టే జొన్నతో చేసిన పేలాల పిండి అయితే చేసి చూపిపోతున్నానండి. ఈ పేలాల పిండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తినేలాగా ఎలా చేసుకోవాలో అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే ఒక కప్పు తెల్ల జొన్నలు అయితే తీసుకున్నానండి. రెసిపీకి తెల్ల జొన్నలతో చేసుకుంటేనే మనకి పాప్కార్న్ అనేది వస్తుంది. పచ్చ జొన్నలతో చేసుకుంటే ఏంటంటే పేలవండి ఎక్కువ, సో మనకి వేస్ట్ అయిపోతాయి కాబట్టి ఎక్కువగా తెల్ల జొన్నలే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ లో 1 లీటర్ వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకొని బాగా వాటర్ అనేది బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ అయిన తర్వాత దాంట్లో ఒక కప్పు జొన్నలు అయితే వేసుకోవాలి. వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 పొంగులు రానివ్వాలండి. ఎక్కువ ఉడకవసరం లేదండి, ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. జస్ట్ అలా బాయిల్ అవ్వాలి అంతే. చూసారా, ఇలా వేసిన తర్వాత మీకు ఏమైనా పైకి గింజలు కనుక తేలినట్టయితే ఆ గింజల్ని స్పూన్ తో పాటు తీసేసేయండి. అవి చచ్చు గింజలు అంటారు కాబట్టి అవి వేయకూడదు. ఇప్పుడు అలా 2-3 తెరలు వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ జొన్నలను అయితే వడగట్టుకుంటున్నాను. చచ్చు గింజల్లో పురుగులు ఉంటాయండి ఒక్కొక్కసారి, అందుకే ఆ చచ్చు గింజలు మాత్రం అసలు వేయొద్దు, పైనవి తీసేసేయండి తేలిన తర్వాత. ఇప్పుడు ఈ జొన్నల్లో నార్మల్ వాటర్ వేసేసుకొని ఒక్కసారి వాష్ చేసుకోండి. చూడండి ఎంత మురికి వచ్చిందో అసలు జొన్నల్లో. సో అందుకే ఖచ్చితంగా బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకోవడం వల్ల మనకి జొన్నల్లో ఉన్న మురికి అంతా వెళ్ళిపోతుంది. అండ్ దానిపైన కొంచెం పెస్టిసైడ్స్ చల్లుతారు కదండి, సో ఖచ్చితంగా ఇలా బాయిల్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చినాయి ఈ జొన్నలు. ఇప్పుడు ఈ జొన్నలను అయితే వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసేసుకొని ఆ క్లాత్ మీద కనీసం ఒక 2 గంటలన్నా ఆరబెట్టుకోవాలి. మాకు దగ్గర టైం లేదనుకున్న వాళ్ళు 1 గంట అయినా ఆరబెట్టుకోండి. నేనైతే ఒక 2 అవర్స్ ఆరబెట్టుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి జొన్నలు అయితే అలా డ్రైగా అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. బాగా మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే జొన్నలు అనేవి మాడిపోకుండా ఉంటాయి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 1 స్పూన్ జొన్నలు వేసుకోండి. వేసేసుకొని ఒక 1 సెకండ్ ఇలా తిప్పుతుంటే ఏంటంటే మనకి పాప్కార్న్ పాప్ అయినట్టు పాప్ అవుతాయండి. చూసారు, అలా అలా పాప్ అవుతున్నప్పుడు పైన మూత పెట్టేసేయండి. ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి. అప్పుడు ఏంటంటే లోపల తేమ అనేది చేరకుండా ఉంటుంది. చూసారా, కొంచెం అయితే నేను గ్యాప్ ఇచ్చి పెట్టాను. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే జస్ట్ మనకు ఒక 2 మినిట్స్కి అయితే మొత్తం ఒక్కొక్కటి అలా పేలిపోతాయండి. మనం వేసిన జొన్నలు అన్నీ పేలాలని లేవండి, సో కొన్ని పేలపోయినా పర్లేదు, మనం మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. అలా అయితే మొత్తం జొన్నలు అయితే ఫ్రై చేసుకుంటే నాకు ఒక ప్లేట్ అయితే ఇట్లా పాప్కార్న్ అయితే అయినాయండి, జొన్నతో చేసిన పాప్కార్న్. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఈ జొన్నలతో చేసిన పేలాలన్నీ కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మీకు నచ్చినట్టయితే కొంచెం పలుకుగా అన్నా లేకపోతే ఫైన్ పౌడర్ అన్నా చేసుకోవాలి. ఈ జొన్నతో చేసిన పేలాల పిండి మరింత టేస్టీగా ఉండాలంటే దీంట్లో వేసి ఇంగ్రీడియంట్స్ నేను వేసినట్టు వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అయితే నేను ఫైన్ పౌడర్ అయితే చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇలా ఉందండి పౌడర్ అనేది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 1/2 కప్ అయితే ఎండు కొబ్బరి తీసుకోండి, ఇంకో 1/2 కప్ ఏమో పుట్నాలు తీసుకోండి. మీరు 1 కప్పు జొన్నలు తీసుకుంటే 1 కప్పుకి కొంచెం తగ్గించి అయితే బెల్లం తీసుకోండి. ఒక 3 ఇలాచి తీసేసుకొని మూత పెట్టేసుకొని ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి. తీపి అనేది మీకు నచ్చినట్టు కూడా వేసుకోవచ్చండి, బట్ నేను చెప్పిన క్వాంటిటీ మాత్రం ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు. 1 కప్ కన్నా కొంచెం తగ్గించుకొని వేసుకుంటే బెల్లం అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా తీగ కావాలంటే 1 కప్పు బెల్లం వేసుకోండి. ఇలా అయితే ఫైన్ పౌడర్ చేసిన పుట్నాలతో చేసిన పౌడర్ అనేది దీంట్లో వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. అప్పుడు ఏంటంటే ఫైన్ పౌడర్ లాగా పర్ఫెక్ట్గా వస్తుంది పౌడర్ అనేది. ఇలా నేను చూపించిన ప్రాసెస్లో చేసుకున్నట్టయితే జొన్నతో చేసిన పేలాల పిండి టేస్ట్ ఇంకా బాగుంటుందండి. పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారు. ఒక బౌల్లో వేసేసుకొని స్పూన్ వేసుకొని తింటారండి, ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ జొన్నతో చేసిన పేలాల పిండి అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, అప్పుడు ఈజీగా చూసేయచ్చు. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి, ముందుగానే చెప్తున్నాను, ఎందుకంటే రేపైతే వీడియో రాదు కాబట్టి ఇవాళ ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. Thank you so much for watching and take care. Bye bye. See you next video. For more videos, please like, share and subscribe.